విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యమైన కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. 5 బృందాలు గాలిస్తున్న పోలీసులు పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. ఇందులో ఓ మహిళ పసికందును ఎత్తుకొని బస్టాండ్ ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. గుంటూరు వైపు వెళ్లే ప్లాట్ఫామ్ వద్ద ఓ వృద్ధురాలితో కలిసి వచ్చిన మహిళ పసికందును వేరే మహిళకు అప్పగించిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. తర్వాత వృద్ధురాలు ఒంటరిగా మచిలీపట్నం బస్ ఎక్కిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో గుంటూరు పోలీసులను అప్రమత్తం చేశారు. మరోవైపు ఆసుపత్రిలో శిశువు మాయమైన సమయంలో విధుల్లో ఉన్న ముఖర్జీ అనే సెక్యూరిటీ గార్డుతో పాటు 2 సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ మిస్ అయినటువంటి పాప ఈ శిశువు గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజరమేష్ అడిగి తెలుసుకుందాం. రాజరమేష్, చెప్పండి, ఆ మహిళ రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. పోలీస్ బస్టాండ్లో ఒక మహిళ పాపను ఎత్తుకొని వేరే ఆమెకి అప్పగించడం మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఆ మహిళను ఎవరుగా గుర్తించారు పోలీసులు? విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు గల్లంతైన నేపథ్యంలో ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 5 బృందాలు ఈ దర్యాప్తులో పాల్గొన్నాయి. దీనిలో భాగంగానే విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసు అధికారులు పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఈ సమయంలో ఏదైతే ఇక్కడ శిశువు ఆసుపత్రి నుంచి అదృశ్యమైన సమయానికి సరిగ్గా ముందు ఒక అరగంట, వెనక ఒక అరగంట, మొత్తం 1 గంట వ్యవధిలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాలకు సంబంధించిన మొత్తం ఫుటేజ్ అంతా కూడా పోలీసు వర్గాలు పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు బస్సులు ఆగే పాయింట్ వైపు ఒక మహిళ ఒక శిశువుని తీసుకొని అదేవిధంగా ఒక వృద్ధురాలిని తోడు తీసుకుని వచ్చి ఒక జంటకు అప్పచెప్పడం, వాళ్ళు మొత్తం 4 కలిసి ఒక ఆర్టీసీ గుంటూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కడం, ఆ తర్వాత వృద్ధురాలు కిందికి దిగిపోయి తిరిగి మరి మచిలీపట్నం వెళ్లే బస్సు వైపు పాయింట్ వైపు వెళ్లిపోవడం, ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. వీళ్ళ ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా ఉన్నట్టుగా పోలీసు అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ శిశువుని తీసుకొని వచ్చిన మహిళ ఎవరు, ఆమె పక్కన ఉన్న వృద్ధురాలు ఎవరు, వీరిద్దరు కలిసి ఒక జంటకు ఆ శిశువుని అప్పగిస్తున్న నేపథ్యంలో ఈ జంట ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఎందుకు అప్పచెప్తున్నారనే కోణం మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే ఈ ఫుటేజ్ ఆధారంగా ఆ సదరు బస్సు ఎన్ని గంటల కల్లా గుంటూరు బస్ స్టాండ్ చేరుకుంటుంది, ఆ గుంటూరు బస్ స్టాండ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ ని కూడా, ఆ సమయానికి సంబంధించిన ఫుటేజ్ ని కూడా తీసుకునే ప్రయత్నాల్లో పోలీసు అధికారులు ఉన్నారు. ఇప్పటికే గుంటూరు ఆర్టీసీ అధికారులను కూడా దీనికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరోవైపున ఇటు ఆసుపత్రిలో కరెక్ట్ గా శిశువు అదృశ్యమైన సమయంలో ఎవరైతే సెక్యూరిటీ గార్డు ముఖర్జీ అనే సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉన్నాడో ఆ ముఖర్జీ నుంచి కూడా పూర్తి వివరాలు చేపట్టేందుకు అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ లో అతని నుంచి కొన్ని వివరాలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే సిబ్బంది సహకారంతో శిశువు అదృశ్యమయ్యారని మొదటి నుంచి కూడా పోలీసు వర్గాల్లో అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరొక 2 నర్సింగ్ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకొని వారిని కూడా విచారిస్తున్నారు. వారి ప్రమేయం కూడా ఏమైనా ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇటు సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది ద్వారా వస్తున్న వివరాలు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చిన మొత్తం వివరాలను కూడా విశ్లేషించిన తర్వాత శిశువుని ఎవరు తీసుకువెళ్ళి ఉంటారు, ఎక్కడికి శిశువుని చేరవేసి ఉంటారు అనే దాని మీద కూడా కొంత సమాచారం కూడా ఇప్పటికే పోలీసు వర్గాల వరకు చేరుకుంది. రాబోయే 24 గంటల్లో శిశువు ఆచూకీని పూర్తి స్థాయిలో మేము తెలుసుకోగలిగే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజరమేష్.